హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి శనీశ్వరుడు. ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను, శనిదేవుడు హనుమంతుని తలపై ఎక్కి ఎందుకు కూర్చున్నాడు, హనుమంతుడు తన బలంతో శనీశ్వరుని తన పాదాల కింద ఎందుకు అణచివేశాడు అనే విషయం గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అయితే హనుమంతునిపై శని ప్రభావం ఎందుకు చూపలేదో తెలుసా? దేవతలలో ఒకరిగా ప్రసిద్ధి చెందిన శనీశ్వరుడు ప్రభావం ప్రతి ఒక్క దేవతల పైన పడుతుంది. అయితే శని ప్రభావం ఏ విధంగా ఉంటుందో అందరికి తెలిసిందే. కానీ శని ప్రభావాన్ని ఇద్దరు దేవతలపై చూపలేదని పురాణాలు చెబుతున్నాయి. ఒకరు విఘ్నేశ్వరుడు, రెండో వారు హనుమంతుడిపై శని ప్రభావం పడలేదని పురాణాలు పేర్కొంటున్నాయి. నవగ్రహాలలో ఒకరైన శని హిందూ పురాణాల ప్రకారం శని సూర్యుని ఛాయాదేవికి జన్మించిన సంతానం, యముడికి సోదరుడు, ఛాయపుత్రుడనే అనే మరో పేరు కూడా ఉంది. అయితే దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు దానిని మనం తలుచుకుంటుంటాము. అదేంటంటే శని దాపరించిందని, శని శాపం అనేసి ఇలా అంటుంటుంటారు. ఇది వాస్తవానికి తప్పుదారి పట్టించేదిగా శని భావిస్తాడు. శని ప్రజలను తనిఖీ చేస్తాడంట. అయితే జీవితంలో చేసిన మన తప్పులు పర్యవసనాలకు ప్రజలు బాధపడతారనేసి శని అయితే నమ్ముతాడంట. అతని పాత్ర అన్ని జీవులకైతే న్యాయం చేయడమేనని. అయితే ఒకసారి సూర్యదేవుడైన తన తండ్రి దగ్గరికి శనీశ్వరుడు వెళ్తాడు. శనీశ్వరుడు వెళ్ళేసి, నేను ఈసారి మీ శిష్యుడైన పంచభూతాల వశం చేసుకున్న పరమాత్మ అనేసి అంటుంటారు కదా ఆంజనేయుడికి, నేను వెళ్ళి అయితే శని పడతాను అనేసి సూర్యునికి అడిగేసి అతని ఆశీర్వాదాన్ని అడుగుతాడు. అయితే సూర్యదేవుడు ఈ విధంగా చెప్తాడు, ఏంటంటే హనుమంతుడు చాలా బలవంతుడు, అలాగే సకల దేవతల యొక్క ఆశీర్వాదం కలిగిన వాడు, అలాగే పరమేశ్వరుని యొక్క మరో రూపమని చెప్తాడు సూర్యుడు. అయితే తండ్రి ఆశీర్వాదం అడుగుతాడు శనిదేవుడు. అయితే సకల దేవతల ఆశీస్సులున్న అతనిపై నేను ఇప్పుడు నీకు వరాన్ని ఇస్తే అందరి దేవతలను అవమానించినట్టు అవుతుందనేసి, నువ్వు విజయము వీర స్వర్గము నువ్వే తేల్చుకునేదా అని శనిదేవుని పంపిస్తాడు హనుమంతుని వారి దగ్గరికి. అయితే ఆంజనేయుడు శనీశ్వరుడని తలపై ఎందుకు కూర్చోబెట్టుకున్నాడో తెలుసా? ఈ వీడియోలో నేను చెప్తాను. పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు, అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో ఉంచుకోగలిగిన మహాశక్తిశాలి హనుమంతుడు. అయితే శ్రీరాముడు లంకకు చేరుకునేందుకు గాను రామసేతు నిర్మాణంలో ఆంజనేయ స్వామి నిమగ్నమై ఉంటాడు. రాముడు లంకకు చేరుకునేందుకు రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు నిమగ్నమై ఉండగా శని భగవానుడు హనుమంతుడి దగ్గరికి వస్తాడు. అయితే హనుమంతుడిని ఇలా అంటాడు, నిన్ను బంధించేందుకు వచ్చాను, 2.5 గంటల సేపు హనుమను పట్టేందుకు వచ్చాను అనేసి శనీశ్వరుడు చెప్తాడు. ఆంజనేయుడు చుక్కలు చూపించాడు. అప్పుడు అది ఎలా అంటే, 2.5 గంటల పాటు హనుమాన్ నిన్ను చిరపట్టాలి, నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నక్కిగా అనేసి అంటాడు. అయితే రామసేతు నిర్మాణంలో తానుండగా చేస్తున్న పనికి ఆటంకం కలుగుతుందనేసి హనుమంతుడు చెప్తాడు. అయినా గాని శనీశ్వరుడు అయినప్పటికీ శనిదేవునికి కొద్దిగా గర్వం ఉంటుంది. ఎందుకంటే అతను ప్రతి ఒక్క దేవతలకు శని అనేది పడతాడు కాబట్టి, అయినా నీకు నా తలభాగం ఇస్తాననేసి హనుమంతుడు అంటాడు. అక్కడ ఎక్కి కూర్చోమంటాడు. అంతే, శని కూడా హనుమంతుని తలపై ఎక్కి కూర్చుంటాడు. అయితే అప్పుడు ఆంజనేయుడు రాళ్లను కుండలను తన తలపై మోసాడు. భారం తాళలేక శని భగవానుడు గద్దోలు పెట్టగా మాట తప్పకూడదు, 2.5 గంటల సేపు అలాగే ఉండాల్సిందని హనుమంతుడు షరతు విధిస్తాడు. ఆ 2 గంటల తర్వాతే హనుమంతుడు శనీశ్వరుని తల నుంచి శనీశ్వరునికి కిందికి దించుతాడు. ఆపై రామభక్తులను ఆంజనేయ భక్తులను శనీశ్వరుడు ఇక్కట్లకు గురి చేయకూడదని హెచ్చరించాడు. అలా శనీశ్వరుడి చెర నుంచి హనుమంతుడు తప్పుకున్నాడు. ఈ విధంగా శని తలపై కూర్చోవడం వల్ల హనుమంతుడికి పనికి ఎంతో అంతరాయం కలిగిందని, సీతమ్మను రక్షించుకోవడం కోసం చేస్తున్న పనిలో శని అంతరాయం కలిగిస్తూ ఉండడంతో హనుమంతుడు శనీశ్వరునికి తల మీద రాళ్లను మోయాలి, తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెప్తాడు. అందుకు శనీశ్వరుడు సమ్మతించి ఆంజనేయుని కాళ్ళను పట్టుకోవడం ప్రయత్నిస్తాడు. కానీ హనుమంతుడు తనకున్న బలంతో శనీశ్వరుని తన పాదాల కింద అణచివేయడంతో అతని గర్వం అనేది తొలగిపోతుంది. అదే విధంగా హనుమంతుడి నుంచి తప్పించుకోవడానికి శనికి వేరే మార్గం లేక తప్పించిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో శనీశ్వరుడు హనుమంతుతో, నాకు విముక్తి కలిగించు, ఇకపై నీ జోలికి ఎప్పుడు రాను, అదేవిధంగా నీకు భక్తితో పూజించే నీ భక్తులపై కూడా నా ప్రభావం చూపనని వేడుకోవడంతో హనుమంతుడు శనిని విడిచిపెట్టినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. అందుకోసమే అప్పటి నుంచి శని ప్రభావం ఉన్నవారు హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషం తొలగిపోతుందని పండితులు కూడా చెబుతుంటారు. నవగ్రహాలలో శనిదేవుడే అధిపతి. ఓం ఆంజనేయ విద్యాహే వాయుపుత్రాహే ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా శనీశ్వరుని గ్రహ దోషాల నుంచి గట్టెక్కవచ్చు అనేసి మన పురాణాలు చెబుతుంటాయి.
అలాగే హనుమంతుల వారికి తులసిమాల సమర్పించడం, తులసి ఆకులతో అర్చన చేయడం ద్వారా సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. అయితే వడమాల సమర్పించడం, వెన్నతో ఆంజనేయుడికి అలంకరించడం, అన్నదానం చేయడం ద్వారా కూడా విశేష ఫలితాలు పొందవచ్చు. మనోబలం, బుద్ధిబలం, శరీర బలం, ప్రాణబలం కోసం ఆంజనేయ స్వామిని స్తుతించడం చేయాలి. ఆంజనేయ ఆరాధన ద్వారా వీరం, వివేకం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు కూడా సూచిస్తుంటారు. అలా హనుమంతుల వారు శనీశ్వరుని యొక్క గర్వాన్ని దించడం ద్వారా శనీశ్వరుడు ఈ విధంగా హనుమంతుల వారికి వరాన్ని ఇస్తాడు. నీ భక్తుల పైన నా ప్రభావం చూపనని, అలాగే శ్రీరాముని యొక్క నామం పఠించిన వారికి, హనుమంతుని వారిని పూజించిన వారిని, ఈ భక్తులను నేను శని నుంచి విడిచిపెడతాననేసి చెప్తాడనేసి పురాణాల్లో పేర్కొన్నారు. అందుకోసమే అప్పటి నుంచి శని ప్రభావం ఉన్నవారు హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషం తొలగిపోతుందని పండితులు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.